ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని మన్సూరాబాద్ గ్రామంలో ఆదివారం నాడు కుమ్మర్ల తొలి బోనాల ఉత్సవాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామ బోనాల సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు గ్రామస్తులు కుటుంబ సమేతంగా హాజరై అమ్మవారికి బోనాల నైవేద్యం సమర్పించారు. ఉదయం పోచమ్మ ఆలయంలో తొలి బోనం సమర్పణతో ప్రారంభమైన ఈ ఉత్సవంలో 51 బోనాలతో ఊరేగింపు చేపట్టారు. డప్పులు, పోతురాజులు, పిల్లల ఆటపాటలతో జాతరకు ఆకర్షణగా నిలిచాయి. సంగీత, నృత్య, కళా ప్రదర్శనలు భక్తుల్ని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి, మాజీ కార్పొరేటర్ ముద్దగోని లక్ష్మీ ప్రసన్న, తెలంగాణ కుమ్మరి సంఘం నాయకులు జయంతిరావు, దయానంద్, రాజాలింగం, మహేందర్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. కుమ్మరి కళకు ప్రాధాన్యం, పరిరక్షణపై వారు మాట్లాడారు. ఈ వేడుక విజయవంతంగా జరగడంలో నాంపల్లి హనుమంతరావు, మల్లేష్, శంకర్, బాలరాజు, గణేష్, నరసింహ, మహేష్ తదితరుల కృషి ప్రశంసనీయం. గ్రామస్తుల భాగస్వామ్యం ఈ ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అన్న మంచిగా ప్రయత్నం చేయాలి. ఈ కుల సంఘం మన రాష్ట్ర సంఘం. జై కుమార, జై కుమార, జై కుమార. కుమారుల ఐక్యత, కుమారుల ఐక్యత వర్ధిల్లాలి. కుమ్మరి బస్సు సంఘంలో కుమ్మరోళ్ళది వాళ్ళ ఫస్ట్ తొలి బోనం ఎక్కిస్తున్నారు వాళ్ళు ఇక్కడ అందులో నన్ను కూడా ఆహ్వానించినారు. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 5 ఏళ్ళ నుంచి ఫస్ట్ బోనం అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళది ఎక్కినాకనే అందరు ఎక్కాలి అని అమ్మవారి ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఎప్పుడు ఇలాగే అమ్మ అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గుండలు
నడికూడ జయంతరావు, తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం అధ్యక్షుడిని. ఈ యొక్క బోనాల జాతర మేము ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటిది. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ యొక్క బోనాల జాతర అనేది ప్రతి గ్రామంలో జరుగుతున్నదే, ఏం కొత్త విషయం కాదు. కాకపోతే కుమ్మర్ల యొక్క బోనము అనేది కుండల్ని చేయాలి అన్నటువంటి కాన్సెప్ట్తో ఈ బోనాల యొక్క ఉత్సవాన్ని మేము చేయడం జరుగుతుంది. ఈ యొక్క బోనము అనేది ఏంటంటే నైవేద్యాన్ని మనం కుండలో తీసుకుపోతాం కాబట్టి దాన్ని బోనం అంటున్నాం. కాబట్టి దానివల్ల ఏంటంటే ఎలాంటి బ్యాక్టీరియా కానీ ఎలాంటి యొక్క సూక్ష్మజీవులు కానీ ఉండకుండా చేయడం కోసం కుండను వాడతాం మనం. ఆ కుండ అందుకే ఈ యొక్క కుండలో బోనం చేయాలన్నటువంటి కాన్సెప్ట్ని మొత్తం యావత్ సమాజంలోకి తీసుకుపోవాలి. ఈ ఇత్తడి బిండి, రాగి బిందెలు ఆదికొస్తే మళ్ళా కొంతమంది బంగారు బిందెలు కూడా ఈరోజు పెడుతున్నటువంటి పరిస్థితి. బంగారు బిందె కంటే కూడా శ్రేష్టమైనది కుమ్మరి యొక్క కుండ అన్నటువంటి ఉద్దేశంతో మేము అందరం కూడా ఈ యొక్క బోనాల యొక్క జాతరని చేయడం జరుగుతుంది. మరి మొన్ననే ట్యాంక్ బండ్ మీద మేము కొన్ని వేల మందితోటి బోనాల జాతర ట్యాంక్ బండ్ మీద చేయడం జరిగింది. మరి సోదరి మనులు ఎంతమంది వచ్చారంటే వాళ్ళకు బోనాలు మేము సప్లై చేయలేనటువంటి పరిస్థితిలో మేము ఆ రోజు మాకు పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా చాలా బాగా చేయాలని, ఈ యొక్క కుమ్మర్లకు ఈ యొక్క వృత్తి యొక్క నైపుణ్యత ఉండాలని. ఒకప్పుడు కుండలు తినేవాళ్ళం, మనం కుండలు అన్నం తినేవాళ్ళం, కుండలు కూర తినేవాళ్ళం. కాబట్టి ఆరోగ్యంగా ఉన్నాం, ఎప్పుడు ఏ బీమారీ రాలే మనకు. అప్పుడు హైదరాబాద్ మొత్తంలో ఉస్మానియా గాంధీ హాస్పిటల్ తప్పితే ఇంకో హాస్పిటల్ లేకుండే. మరి ఇప్పుడు గల్లీకి ఒక హాస్పిటల్, గల్లీకి ఒక గల్లీలో 4 హాస్పిటల్స్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయంటే కేవలం కుండల తిండి తినకపోవడం వల్లనే, కుండలు మనం వండుకొని తినకపోవడం వల్లనే ఈ యొక్క బీమారీలన్నీ వస్తున్నాయి. షుగర్ కానీ, క్యాన్సర్ కానీ ఇవన్నీ కూడా కారణాలు అల్యూమినియం దాని పాత్రల్లో మనం తినడం వల్లనే వస్తున్నాయి. కాబట్టి అవన్నీ మానేసి సమాజం మొత్తం కూడా కుండని వాడడము మొదలు పెట్టాలన్నటువంటి ఉన్నది. మానవ నాగరికతకు కుమ్మరి తెల్లుమెట్టు, కుండ ఆయువు పట్టు. కాబట్టి ఈ యొక్క ప్రపంచం నాగరికత దేని మీద చెప్తాడు? కుండను చూసి చెప్తాడు, ఇంకా వేరే ఏం చూసి చెప్పరు. ఏ మెటల్ అయినా అని భూమిలో వేస్తే కరిగిపోతుంది. పెద్ద ఐరన్ ముక్కను తీసుకుపోయి వేసినా కొన్ని రోజుల తర్వాత అది కనిపించదు మనకు. కానీ కుండ మాత్రము వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు అయినా సరే భూమిలో కలుపుతాయి. కాబట్టి దాన్ని బట్టే మోహంజోదారో అటువంటి హరప్ప ఏదైతే నాగరికత చరిత్ర ఏదైతే చూసిందో అది కుండలను బట్టే చూసింది. కాబట్టి ఇది ఇవాళ వచ్చింది కాదు. ఏ కులము, ఏ మతము, ఏది లేని రోజునే కుండని తయారు చేసి మానవాళికి అందించి వండుకొని తినాలన్నటువంటి జ్ఞానాన్ని నేర్పించిందే కుమ్మరి. కాబట్టి మనము కుమ్మరిని ఏదో తక్కువలో ఉన్నాడు, ఈరోజు కుమ్మరి వెనుకబడి ఉన్నాడు, ఇదంతా కాదు. ఎందుకు పడ్డాడంటే వేరే పర్యాయమైనటువంటి వస్తువులు రావడం వల్ల కుమ్మర్లు లీడర్లు కూడా ఎదగాలి అని చెప్పి మనం అంటున్నాం. కుమ్మర్లు ఎందుకు ఎదగాలి లీడర్లు అంటే 5 సంవత్సరాల పిల్లగాని నుంచి పెట్టుకొని 60 సంవత్సరాల ముసలోని వరకు పని ఉండేది. సంపాదించలేదు కాదు, కానీ కుమ్మరి పని చేసిన అంత పని ఉంటుంది. ఆడ మగ అందరు పని చేస్తేనే అది పని జరుగుతుంది. కాబట్టి వీళ్ళు కేవలం పని మీద కాన్సన్ట్రేట్ చేసి ఉండేది. అంతే గ్రామానికి సేవ చేయడము, గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కుండ అందించడం, మంచి నీళ్ళు ఇవ్వడము. అంతేకాకుండా వేరే వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ గ్రామానికి వస్తే వంట చేసి పెట్టేది కూడా కుమ్మరిలే ఆ రోజుల్లో. కాబట్టి ఈ యొక్క కుమ్మరి యొక్క చరిత్రని ఒక సేవాకులం కింద పెట్టవలసింది పోయి అది కుమ్మరి, మంగలి, చాకలి 3 సేవాకులాలు అయితే చాకలి, మంగలికి ఏమో సేవాకులం వేసి వీళ్ళనేమో ఆర్టిజన్, వృత్తిదారులు అన్నటువంటి దాని మీద వీళ్ళని తీసుకుపోయి బీసీబీలో వేయడం జరిగింది. ఈరోజు ఈ కుమ్మర్లందరూ కూడా సఫర్ అవుతుంది దాంతో. ఆన్ ఫార్ విత్ ఓసీ అంత కాంపిటీషన్ అయిపోయింది. కాబట్టి బీని నుంచి BCAలోకి మార్చున్నట్లయితే ఈరోజు కుమ్మర్ల యొక్క పరిస్థితి చాలా మెరుగ్గా ఉండేది. రాజకీయమైనటువంటి పదవులు కూడా ఎందుకు ఇవ్వడం లేదు అంటే ఆర్థికంగా లేరు. ఆర్థికంగా ఉండాలి అంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. ఇలా ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ ఇంకేమైనా కావాలంటే అంత ఆర్థికమైన పరిస్థితికి లేదు. కాబట్టి ప్రభుత్వంతో కూడా మేము కోరుకునేది ఏంటంటే వీళ్లకు సరైనటువంటి నామినేటెడ్ పోస్టులు ఇచ్చి ఈ కులాన్ని గౌరవించాలి అని చెప్పడం జరిగింది. ప్రభుత్వాన్ని కూడా మేము ఎన్నోసార్లు రిప్రజెంట్ చేయడం జరిగింది. మరి అతి త్వరలో ఏదన్నా అవకాశం వచ్చినట్లయితే కుమ్మర్లకు సంతోషించాల్సినటువంటి విషయం ఉంటుంది. కాబట్టి మీడియా మిత్రులు కూడా ఈ యొక్క కుండ, మట్టి పాత్ర యొక్క ప్రాశిష్టతని
సమాజానికి తెలియజేసి మీడియా మిత్రుల ద్వారా దీని యొక్క ప్రజలను కాపాడాలని, పర్యావరణ పరిరక్షణ కోసము కుమ్మర్లు సేవ చేస్తున్నారు తప్ప మా పొట్టగుట్టు కోసం మేము చేసుకోవడం లేదు. ఈ యొక్క పని మానేసినట్టే ఇంకా మంచి పరిస్థితుల్లో ఉంటాడు. కానీ ఎందుకు చేస్తున్నారు ఇప్పటికంటే ప్రపంచానికి పర్యావరణం ఇలా సాగుకు కుండనే వాళ్ళే పిల్లలు పుడితే మాయి ముంత కాడికి మొదలు పెడితే సాగుకుండ వరకు కుండనే ప్రతి ఒక్క మానవ జీవితానికి కుండకు పూర్తి లింక్ ఉన్నది. పుట్టినప్పటి నుంచి చచ్చినంత వరకు మనిషికి కుండతో లింక్ ఉన్నట్టే మనం ముందుకు పోయి మన యొక్క ఈ సమాజాన్ని మనం కాపాడుకోవాలి అని చెప్పి మీ అందరూ మనం ఇంతకుముందు ఒకసారి మాత్రం మేము గుజరాత్కు ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గుజరాత్కు తీసుకుపోయి ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. అక్కడ పోయి ట్రైనింగ్ అయిన తర్వాత రామానంద తీర్థలో మేము ఒక 4,000 మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కొంతమందికి మాత్రమే మెటీరియల్ ఇచ్చారు, వాళ్ళకి ఆర్థికమైనటువంటి సహాయం ఏం చేయలేదు. మేము కూడా ప్రభుత్వాన్ని కోరింది ఏంటంటే మాకు సెరామిక్ ఇండస్ట్రీ ఒక రీసెర్చ్ సెంటరు, అట్లాగే ఒక కుమ్మర్లకు ఒక డెవలప్మెంట్ సెంటర్ని పెట్టాలి, దాన్ని ఒక ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళకి కొంత స్థలం కేటాయించి వాళ్ళకు ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్కి అడిగింది. మరి బీసీ మినిస్టర్ గారు మొన్న మాకు అనుకూలంగానే స్పందించారు. తప్పకుండా మేము చేస్తాము, మీరు మా పని తీసుకోండి, మీరు నా దగ్గర రాండి, నేను తప్పకుండా మీకు హెల్ప్ చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఈ మధ్యకాలంలోనే బీసీ CEO గారిని కూడా కలవడం జరిగింది. ఆయన కూడా రామానంద తీర్థలో జిగర్జాలి అనే మిషన్ మీద మీకు ట్రైనింగ్ ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కానీ అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అయితే చాలా సంతోషం. ఇంకొకటి, ఒక మిషన్లోనే రకరకాల డైల్ పెట్టి రకరకాల కుండలు తీసేటువంటి టెక్నాలజీని జాలీ జిగర్ అంటారు. అటువంటి టెక్నాలజీని కూడా వాళ్ళు తీసుకురావాలనుకుంటున్నాం. మేము ప్రభుత్వంతో కోరేది ఒకటి ఏంటంటే కుమ్మర్ల పని మీద వృత్తి మీద రీసెర్చ్ సెంటర్ ఒకటి, కుమ్మర్లకు వృత్తి నేర్పించి వాళ్ళని అధునాతమైనటువంటి పరిస్థితులు పోవడం కోసం ఒక సంస్థను ఏర్పాటు చేసి దానికి డైరెక్టరు, దాని యొక్క చైర్మన్ అందరూ కూడా కుమ్మర్లను పెట్టినట్లయితే బాగుంటుంది అనేది మా యొక్క అభిప్రాయం. కుమ్మర్లు ఇంకా ఆర్థికంగా ఎదగడానికి ప్రధాన అంశం మీరేమైనా ఒక విషయం చెప్పగలుగుతారు? కుమ్మర్ల యొక్క వృత్తి ద్వారా చేయాలంటే కుమ్మర్లు అందరూ కూడా మేము వృత్తి చేస్తున్నామని అనుకునేటువంటి పదాన్ని మర్చిపోవాలి. మేము వ్యాపారం చేస్తున్నాము అనుకోవాలి. వ్యాపారం చేస్తున్నామన్నటువంటి మనస్సులో కనుక వాళ్ళకు ఫిట్ అయిపోతే వాళ్ళకు తప్పకుండా మనం అందరం కూడా ఆర్థికంగా కొంత ఎదగడానికి ఉంటుంది. అంతేకాకుండా కేవలం వృత్తి మీదనే డెవలప్ అయ్యి మేమేదో ఆర్థికంగా ఎదుగుతామని చెప్పి మేము అనుకోవడం లేదు. వీళ్ళు కూడా చదువుకోవాలి, కుమ్మర్ల పిల్లలు కూడా చదువుకోవాలి, డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, IASలు కావాలి, IPS కావాలి, సివిల్స్ గ్రూప్స్ రాయడం కూడా మా యొక్క కుమ్మర్ల యొక్క పని. ఆ పని మనం చేస్తున్నారు. ఈరోజు ఎడ్యుకేషన్ పరంగా కుమ్మర్లు డెవలప్మెంట్ అవుతున్నారనే అనుమానమే లేదు. కానీ మాకు కావాల్సింది ఏంటంటే ఈ యొక్క వృత్తిని డెవలప్ చేసి, అంతేందుకు గుజరాత్ నుంచి హర్యానా నుంచి జైపాడ్గుడి, కలకత్తా అవుతా జైపాడ్గుడి నుంచి ఈ కుండలు తెచ్చి అమ్ముతున్నారు. మీకు తెలుసు మన్సూరాబాద్ నుంచి ఏది మన రామోజీ ఫిలిం సిటీ నుంచి మన పొటెన్షియల్ పోయేంత వరకు 2 దిక్కులు కూడా కుండలు ఉన్నాయి, అమ్ముతున్నారు. మరి అందరూ ఏమంటారు, కుండకు ఎక్కడుంది దాని వాల్యూ అని చెప్పి అంటున్నారు. కాబట్టి అది తప్పది. ఎందుకంటే వాళ్ళు లక్షల రూపాయలు పెట్టి ఖాళీ ట్రాన్స్పోర్ట్కి లక్షలు పెడుతున్నారు, వాళ్ళు తీసుకొచ్చి అమ్ముతున్నారంటే మరి ఆ వృత్తిని మనం డెవలప్ చేస్తేనే కదా వచ్చేది. కాబట్టి మనం కూడా అధునాతనంగా కొంచెం లేటెస్ట్గా యొక్క కుండల్ని తయారు చేసి మనం కూడా అమ్మాలి. అట్లే కాకుండా ఇప్పుడు గుజరాత్లో కూడా ఎట్లుందంటే ప్రతి ఒక్కరు ఏ చెట్టు కిందనో పుట్ట కిందనో కుండలు అమ్మడం లేదు. వాళ్ళు మలిగీలు తయారు చేసుకొని షోరూములు తయారు చేసుకొని ఆ షోరూమ్లలో కుండలు అమ్ముతున్నారు. కాబట్టి ఆ విధంగా మనం కూడా షోరూములు తయారు చేస్తే, మనం చెట్టు కింద అమ్మితే 10 రూపాయలకి అమ్మే వస్తువు మనం షోరూమ్ తయారు చేస్తే 100 రూపాయలు అమ్ముడుపోతుంది. కాబట్టి టెక్నికల్గా ఆ విధంగా వృత్తి మనం డెవలప్ చేసి వ్యాపారాన్ని కూడా అదే విధంగా డెవలప్ చేసినట్లయితేనే మనం తప్పకుండా డెవలప్ అవుతామనేది మా అభిప్రాయం. మల్కాజ్గిరి దయానంద్, తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం ప్రధాన కార్యదర్శి. ఇవాళ ప్రపంచం మొత్తం కూడా మట్టి పాత్రల్లో వండుకోవాలి, మట్టి కుండలలో నీళ్ళు తాగాలన్నటువంటి కాన్సెప్ట్ ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ, ఐక్యరాజ్య సంస్థ కానీ, దేశంలో ఉన్నటువంటి సైంటిస్టులు కానీ, డాక్టర్లు కానీ, పౌర సమాజం మొత్తం కూడా అది దాని యొక్క కుండ యొక్క బహుళ ప్రయోజన ప్రాధాన్యత గురించి అందరు చెప్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆ దిశగా ప్రయాణం చేయట్లేదు. బడ్జెట్లో మాకు ఏ రకమైనటువంటి కేటాయింపులు లేవు. అట్లనే వృత్తిని ఆధునీకరించడానికి ఏ రకమైనటువంటి ప్రోత్సాహాలు కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ మాకు అందిస్తలేదు. ఈ ప్రపంచం మొత్తం కూడా ఏదో యుద్ధాలు, అంతర్యుద్ధాలతో చనిపోతారు ప్రజలందరూ కూడా అనుకుంటారు. కానీ ఈ యొక్క కాలుష్యం కొరలించి ఈ ప్రకృతి విధ్వంసం ఏదైతే చేస్తున్నారు కదా, ఆ విధ్వంసాన్ని మనము
మనం అందరం కూడా పౌర సమాజం అందరం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. అందులో భాగంలోనే కుండలలో వండుకోవాలి, కుండల నీళ్ళు తాగాలనేటువంటి కాన్సెప్ట్ ఉన్నది. అట్లాగే హరితార కోసము 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు, ఆరోగ్యశ్రీ కోసము 1000 కోట్లు ఖర్చు 2000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. కానీ మనుషుల యొక్క ఆరోగ్యం ఖరాబ్ అయినాక ఆరోగ్యశ్రీకి బడ్జెట్ నిధులు కేటాయిస్తారు. కానీ ప్రజలు ఆరోగ్యంగా ఉండడానికి ఈ కుండలలో వండుకోవడానికి మట్టి పాత్రలు ఉత్పత్తి చేయడానికి ఏ రకమైనటువంటి బడ్జెట్లు కేటాయింపులు లేవు. కాబట్టి మీడియా ద్వారా నేను ఒకటే కోరుతున్నా, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ యొక్క వృత్తిని ఆధునీకరించాలి. కుండ యొక్క ప్రాధాన్యతని చాలా పబ్లిసిటీ బాగా చేసి ప్రతి ఇంటికి కుండను చేర్చాల్సిన అవసరం మీడియా కూడా ఉన్నది. అట్లాగే ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రభుత్వ సంస్థలు కూడా ఉన్నాయి. కాబట్టి కుమ్మర వృత్తి నైపుణ్యాన్ని ఇదన్నీ కూడా మనం కాపాడాల్సిన అవసరం మీ అందరి మీద ఆ బాధ్యత ఉన్నది. కాబట్టి అతి త్వరలో ప్రభుత్వాలు ఇది గుర్తించి మాకు బడ్జెట్లో ప్రత్యేకమైన నిధులు కేటాయించాలని కోరుతున్నాం. అంటే బట్టలకు ఎగ్జిబిషన్ పెడతారు, పుస్తకాలకు ఎగ్జిబిషన్ పెడతారు. మరి కుండలు ఎన్నో రకాలు ఉంటాయి, వాటికి మరి ఎక్కడన్నా ప్రభుత్వం ఎగ్జిబిషన్ పెట్టడం అలాంటివి అదే తూతు మంత్రంగా పెడతారండి. అది కాదు. యాక్చువల్గా ఏంటంటే ఈ కుండలల్లో వండుకొని తినడం అనేది మీకు అందరికీ తెలుసు. వండుకొని తింటే ఆరోగ్యాలకు రావు, షుగర్లు, క్యాన్సర్లు, ఏ రకమైనటువంటి బీమాలు రావని మనకు అందరికీ తెలుసు. ప్రభుత్వాలు ఆ దిశగా ఎందుకు ప్రయాణం చేస్తలేదో మాకు అర్థమైతే లేదు. అదే మీరు కూడా మీడియా మిత్రులు అందరూ కూడా దీని మీద ఒక ఉద్యమంలాగా తీసుకుపోవాలి. హరితారానికి 1000 కోట్లు ఖర్చు పెట్టారు. ఆక్సిజన్ మనిషికి కావాలి కదా. అమెరికా అధ్యక్షుడైనా ఇక్కడ లోకల్ కార్మికుడైనా ఇదే ఆక్సిజన్ గురించి బతకాలి కదా. ఇప్పుడు అందరికీ తెలుసు అల్యూమినియం వాడొద్దని, స్టీల్ వాడొద్దు, ఇత్తడి వాడొద్దని అందరికీ తెలుసు. కానీ ప్రభుత్వాల్లో చిత్తశుద్ధి లేదు. అది ఎందుకో ఈ మేధావి వర్గం కానీ, ఇక్కడ మీడియా వర్గం కానీ, ప్రభుత్వాలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానీ ఇవన్నీ కూడా గుర్తిస్తలేవు. అట్లా గుర్తించినప్పుడే మీరు అన్నట్లుగా ఈ ఎగ్జిబిషన్లన్నీ పెడతారు. ఇంకొకటి ఏంటంటే గుజరాత్లో తయారైనవి, రాజస్థాన్లో తయారైన మట్టి పాత్రలు మనకు అనుకూలంగా లేవు. అది పర్యావరణ పరీక్షించడానికి లేవు. ఎందుకంటే ఆ కుండల నీళ్ళు తాగితే చల్లగా ఉంటాయి. ఆ మట్టి పాత్రలో వండుకుంటే ఆ పాత్రలు పగిలిపోతాయి. ఓన్లీ తెలంగాణకు సంబంధించిన మట్టితో చేసే చాలా బాగున్నాయి. మీరు గమనించండి, మీరు క్షేత్రస్థాయిలో మీరు కొని గమనించండి. తెలంగాణ ప్రాంతం మట్టి పాత్రలు చాలా బాగుంటాయి. కాబట్టి ఈ వృత్తి నైపుణ్యాన్ని బతికించండి. అంటే మాకు ఒక హాస్టల్ భవనం కావాలి, దీనికి ఒకటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కావాలి. అతి త్వరలో పిల్లల్ని ఇంప్లీట్ చేయాలి. దీనివల్ల తద్వారా ఏమవుతుందంటే మనకు పిల్లలకు ఉద్యోగం కూడా ఉపాధి కల్పించడం అవుతాం. ఇక్కడ ఏంటంటే మొత్తం సమాజం మతాల కులాలకు అతీతంగా ప్రజలకు మనం ఆరోగ్యాన్ని అందించడం అవుతాం. కాబట్టి మీరు అందరూ కూడా ఆ దిశగా ప్రయాణం చేయాలని కోరుతున్నాం. ఆమంచి రాజలింగం నా పేరు, నల్గొండ మాది. రాష్ట్ర కోశాధికారి. మన్సూరాబాదు రాష్ట్ర తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్న మన్సూర్ కుమ్మర సంఘం నాయకులకు. ఈరోజు తొలి బోనాలు జరుపుకుంటున్న వారికి, నన్ను ఆహ్వానించినందుకు వారికి సంఘానికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. నా పేరు నాంపల్లి మల్లేష్, అసోసియేటెడ్ అధ్యక్షుని. మన్సూరాబాద్ కుమ్మర్ల తొలిబోనం జాతర ప్రతి సంవత్సరం ఏటేటా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా యొక్క తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నడుకూరు జయంతరావు అన్న గారు, అదేవిధంగా రాష్ట్రీయ కమిటీ మెంబరు అమంచి రాజలింగం అన్న గారు, ఆనందన్న గారు, వీరన్న గారు, అశోక్ అన్న గారు, ఎగ్షెట్టి వీరన్న గారు, శంకర్ అన్న గారు, అదేవిధంగా యాదన్న గారు, ఆడాల గణేష్ గారు, ఇంకా మరికొన్న ఏడుకొండల వెంకటేశం గారు, కుల పెద్దలు మరియు రాష్ట్ర సంఘ అధ్యక్షులు ఎల్బీనగర్ జోన్ అధ్యక్షులు, కుమ్మర సంఘం అధ్యక్షులు తీగోల యాదగిరి గారు, అదేవిధంగా నాగోల్ అధ్యక్షుడు చిరువల వెంకటేష్ గారు, ఇంకా చాలా మా యొక్క కుల పెద్దలు పెద్ద సంఖ్యలో మా యొక్క కుమ్మర సంఘానికి విచ్చేశారు. ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున మేము ఈ యొక్క బోనాలు 51 బోనాలతోని మా గ్రామ దేవతల ఊరేగింపు జరుగుతుంది ప్రతి సంవత్సరం. మా ఊరిలో 13 గ్రామ దేవతలు ఉన్నాయి. అదేవిధంగా పొద్దున ఎర్లీ మార్నింగ్ మేము మా యొక్క కుమ్మరులము పొద్దున్నే వెళ్ళి గ్రామ దేవతలకు తొలిబోనం స్వీకరిస్తాము. అదేవిధంగా మా యొక్క గ్రామ దేవతల పూజారులు కుమ్మరులే ఉండాలని ఈ యొక్క సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కుమ్మరులు ఎప్పుడైనా చిన్న గుడి ఉన్నప్పుడు కుమ్మరులు పూజారులు ఉంటారు, పెద్దగైన తర్వాత బ్రాహ్మణులు ఉంటారు. అట్లా జరగకుండా ఈ యొక్క సభ ముఖంగా నేను చెప్పేది ఏంటంటే, పెద్దగైనా చిన్నగైనా అమ్మవారు అదే విధంగా ఉంటుంది. కాబట్టి మేము లేనిది గుడి లేదు, గుడి లేనిది మేము లేము. కాబట్టి కుమ్మరులు ఈ గ్రామ దేవతల దగ్గర పూజారులుగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క సభ ముఖంగా నేను తెలియజేస్తున్నాను. జై కుమార, జై జై కుమార.